తెలుగువారి వంటలో ఇవాళ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు మీకు మామిడికాయ ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పచ్చి మామిడికాయ పక్కకు పెట్టుకోవాలి. మీరు ఏ మామిడికాయ అయినా ప్రాబ్లం లేదు, పుల్లగా ఉంటే కొద్దిగా బాగుంటుంది. ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు ఇలా వాడ్చి పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా నూనెలో వేపుకోవాలి. ఒక జస్ట్ 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా చిన్న టేబుల్ స్పూన్తో వేసి కొద్దిగా వేపు పక్కకు పెట్టుకోవాలి. ఆవాలు, మెంతిపొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మీకు పోపు కావాల్సిన సామాన్లు ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇలా మీరు జార్ తీసుకొని దాంట్లోకి మీరు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అందులోకి పచ్చిమిరపకాయలు, ఉప్పు అంతా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిగా ఆవుల పొడి, మెంతిపొడి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పెనం పెట్టి దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు పెట్టుకోవాలి. కాగిన తర్వాత మనము ముందుగా పోపు పెట్టుకోవాలి. కొద్దిగా పోపు వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడి వేసి వేపుకోవాలి. అంటే ఎంతో సింపుల్గా ఇలా అది వేగిన తర్వాత మనము పచ్చడి వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇన్స్టెంట్గా మీరు చేసుకోవచ్చు. దీన్ని అన్నానికైనా లేదు ఏ ఫ్లేవర్ రైస్కైనా మీకు బాగా సూట్ అవుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.